వనస్థలిపురం రెడ్ ట్యాంక్ నుండి పిఎన్ రెడ్డి చౌరస్తా వరకు బీజేపీ రోడ్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కార్పొరేటర్లలో నిత్యం ప్రజల మధ్య ఉండేది బీజేపీ కార్పొరేటర్లను వెల్లడించారు. 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చాడా అని ప్రశ్నించారు. పెళ్లైన ఆడబిడ్డలకు 1,00,000కు తోడుగా తులం బంగారం ఇస్తానని చెప్పి రేవంత్ మోసం చేశాడని ఈటెల రాజేందర్ విమర్శించారు. అతి తక్కువ కాలంలో ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీయే అని ఈటెల ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి మన రక్తాన్ని చెమటగా మార్చుకొని కూలి పనిచేసి వ్యవసాయం చేసి ప్రభుత్వానికి మనమిస్తున్న విషయం మర్చిపోకండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇక్కడ కేసీఆర్ కనుక లేకుండా ఉంటే, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే పేదవాళ్లకు అందరికీ సొంత ఇల్లు కట్టించి ఇచ్చేవాళ్ళం. కానీ మోడీ ఏంది, కిడి ఏంది, ఎవరికేం తెలివి ఉన్నది, నాకే తెలివి ఉన్నది, నేను డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అన్న ముఖ్యమంత్రి మోడీ గారు ఇచ్చిన 2,53,000 ఇల్లు కూడా కట్టకుండా ఎక్కడ పన్నాడు కేసీఆర్. ఇవాళ కట్టినా అని చెప్తున్నాడు. 1,70,000 పంచినవి మాత్రం 40,000 ఇల్లు మాత్రమే. అందుకే రేపు కేంద్రంలో మళ్ళీ ప్రధానమంత్రి అయ్యేది నరేంద్ర మోడీ గారు మాత్రమే. రేపు పేదలకు హైదరాబాద్లో తెలంగాణ పల్లెల నుంచి ఉపాధి లేకపోతే పొట్ట చేత పడుకొని ఇక్కడ వచ్చిండ్రు. 100 గజాల జాగా కొనే పరిస్థితి పట్టించే జిమ్మదార్ రేపు తీసుకుంటా అని చెప్పి ఆగిస్తా ఉన్నా. మల్కాజ్గిరి పార్లమెంటు రోడ్లు చక్కగా లేవు. ఇక్కడ అంటే పాత టౌన్ కాబట్టి ఉన్నాయి. కొత్త టౌన్లో సిమెంట్ రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, తాగే నీళ్ళ